విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ దేవతలైన దయ్యాలు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురముంటూ ఉండేవి. ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది. నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీది పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. ఎక్కడికి పోయేది? దగ్గర్లో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనపడటం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నది మరొక దయ్యం. మనుషులతో వేగటం మహా కష్టం. ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలుస్తారు. వాళ్ళు పెట్టే బాధ భరించలేకే నేనిలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలి తప్ప మరేదీ పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టు మీది దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉంది. అది కొత్త దయ్యం మీద జాలిపడి, సర్లే పోనీ, కొన్నాళ్లపాటు నువ్వు ఈ చెట్టు మీదే ఉండు. నేను పోయి మనుషుల మధ్య ఉండొస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పోలయ్య, ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుక్కు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికెంతో సదుపాయంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దయ్యం తాను కూడా విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు విడవరాదని అనుకుంది దయ్యం. ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒక రోజున ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరుగింటావిడ కోడల్ని దయ్యంలాగా వేధిస్తుంది. మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అని అన్నది. ఆ పొరుగింటావిడ్ని దయ్యంతో పోలుస్తావెందుకే? దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ, హహ, దయ్యాలు మెరుగంటున్నావు, నీకేం తెలుసు వాటి గురించి? నీకు వాటి గురించి బాగా తెలుసా ఏంటి అని అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను. మనం దయ్యాల్ని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది. పొరుగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు కదా, ఈరోజు నీ వంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు. ఏమో, ఎవరు చెప్పగలరు? మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగొచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తరువాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలనుకొని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి 2 గుండిగల నిండా నీళ్లు ఉండటం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని, చిన్న కోడల్ని పిలిచి, మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. ఇద్దరూ తోడలేదని అన్నారు. చిన్న కోడలు ఒక క్షణం ఊరుకొని, రాత్రి మామగారు మన మాటలు విని మనల్ని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అని అన్నది. అయితే పోలయ్య అతడి 2 కొడుకులు నూతి దగ్గరకే రాలేదని అన్నాడు. కొంపతీసి ఏ దయ్యమో ఈ పని చెయ్యలేదు కదా అన్నది చిన్న కోడలు. దయ్యాలకిలాంటి ఉపకార బుద్ధి ఉండదు. తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసుంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా, ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి? మన ఇంటి కప్పుని ఏసి పెట్టకూడదా? పెంకు తిరగేసి 4 ఏళ్లయింది. ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తుంది కూడా అని అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మర్నాడు తెల్లవారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురు చూసింది. అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు.
ఆయన 2 కొడుకులు కంగారు పడి వైద్యుణ్ణి పిలుచుకువచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉంది, శస్త్రచికిత్స చేయాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది, అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అని అన్నాడు. ఆ తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు. దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యంగా చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియరాదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచాయి. బాధ అని అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకోవటం, నిద్రపోవటం చేసేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పుమీది పెంకుని గమనించనే లేదు. ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది. పోలయ్య మంచం మీద లేచి కూర్చొని కొడుకులతో, ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవటం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒక చోటుకెళ్ళి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులోనుంచి వాన చినుకులు పడటం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. కొంపదీసి ఇది దయ్యం పని కాదు కదా అన్నాడు పోలయ్య. అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాన తగ్గిన తరువాత వెళ్ళి చూస్తే ఇంటిమీది పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది. మంత్రాల మరిడయ్యను పిలుచుకొస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు. తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చిచ్చి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కుంది. ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్ళేం చేస్తారేంటి అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం. ఓ సింతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలో జారుకుంది. ఆ తరువాత మంత్రాల మరిడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియరాలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను, వాటి దాటికి ఎంతలేసి దయ్యమూ నిలవలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. దయ్యం నిజంగా ఇల్లొదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది. వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆసరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవటంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు, దయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతుంది, ఆ దేవత మనకెన్నడో అపకారం చెయ్యదు అని అన్నది. ఈ మాటలతో అందరికీ ఎక్కడా లేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేలాడవలసిన అవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్ళమని నేననుకునేదాన్ని, మనం దయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనల్ని మనుషులు దేవుళ్ళంటారు, మనుషులతో పాటు హాయిగా బ్రతకాలనుకుంటే మనం మంచి మంచి పనులు చేస్తూ దేవతలమనిపించుకోవాలి అని అన్నది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలని దేవతలయ్యారు, చెడు పనులు చేసినవన్నీ కూడా దయ్యాలుగానే ఉండిపోయాయి. ఇలా దేవతలైన దయ్యాలు అనే ఈ కథ సమాప్తమైంది. రామయ్య మిఠాయి వ్యాపారం. ఈ కథను రాసిన వారు సంగిరెడ్డి త్రివిక్రమరావు. ఇక కథలోకి వెళ్దాం. సీతాపురం గ్రామ కూడలిలో రామయ్య, సోమయ్యలు బెల్లం మిఠాయి అమ్ముతూ ఉండేవారు.
వాళ్ళ మిఠాయికి ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ మంచి పేరుంది. ఇద్దరు మంచి మిత్రులే, కానీ మనస్తత్వంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించేది. రామయ్య పేద సాదలను కాస్త చూసి అమ్మేవాడు. పిల్లలైతే కొసరెక్కువ పెడతాడని అతడి కొట్టుకే పరిగెత్తేవాళ్ళు. సోమయ్య దీనికి పూర్తిగా విరుద్ధం. లాభం మీదే దృష్టి, తక్కిన విషయాలు అంతగా పట్టించుకునేవాడు కాదు. ఒకసారి పండుగ సందర్భంగా రామయ్య తన కొట్టులో తాజా మిఠాయిని సిద్ధం చేసి పెట్టాడు. ఏవో కారణాల వల్ల సోమయ్య ఆ రోజు కొద్దిపాటి సరుకుతో అంగట్లో కూర్చోవలసి వచ్చింది. అంతలో అటుగా వస్తున్న శరభయ్యను చూసి సోమయ్య ఒక్క క్షణం కంగారు పడ్డాడు. శరభయ్య పక్క ఊరి పెద్ద రైతు. సీతాపురం వచ్చాడంటే తప్పకుండా పెద్ద మొత్తంలో మిఠాయిలు కొని పట్టుకెళతాడు. శరభయ్య వచ్చి రాగానే తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎక్కువగా మిఠాయిలు కావాలని అన్నాడు. టోకు బేరం చేజారిపోయినందుకు సోమయ్య మనసులో తనని తాను నిందించుకుంటూ, క్షమించండి, అంత మిఠాయి లేదు, ఈసారికి రామయ్య కొట్లో కొనుక్కోండి అని చెప్పి తనే అతన్ని రామయ్య కొట్టుకు వెంటబెట్టుకుని వెళ్ళాడు. కొట్టును సమీపిస్తూ, రామయ్య, పొరుగురి శరభయ్య గారు వచ్చారు, అదృష్టం అంటే నీదే, ఈరోజు నీ పంట పండింది అన్నాడు సోమయ్య. మొత్తం మిఠాయిని మూటకట్టు అంటూ శరభయ్య సంచిలోనుంచి డబ్బుని పైకి తీయబోయాడు. అంగట్లో సరుకంతా మీకొక్కరికే అమ్మేస్తే నా వద్ద రోజూ వచ్చి కొనుక్కునే వారికి ఇబ్బంది కదా అన్నాడు రామయ్య. నువ్వు వ్యాపారివి, ఎవరికి అమ్మితే ఏం, నీ డబ్బు నీకు ముడుతున్నప్పుడు అని అన్నాడు శరభయ్య. పండుగ పూట పేద సాదా వస్తారు మిఠాయి కోసం, వాళ్లను నిరాశపరచలేను. కావాలంటే మీరు ఇంతగా అడుగుతున్నారు కనుక 5 వీసలు ఇస్తాను, తీసుకెళ్ళండి అన్నాడు రామయ్య. శరభయ్య ముఖం చిట్లించి, ఇదిగో నీ సరుక్కు 2 డబ్బిస్తున్నాను, ఇక మాట్లాడకుండా మొత్తం ఇవ్వు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. క్షమించండి, మీరు ఎంత ఇచ్చినా మొత్తం సరుకు మీ ఒక్కరికే అమ్మలేను అని చెప్పి రామయ్య తన వ్యాపారం చూసుకోసాగాడు. నేనెవరినో తెలుసా, మీ గ్రామాధికారికి చాలా కావలసిన వాణ్ణి అని హెచ్చరించాడు శరభయ్య. సోమయ్య కూడా రామయ్యను ఒప్పించే ప్రయత్నం చేయబోయాడు. అయితే వారి ఊళ్ళో వాళ్లకు లేకుండా చేసి లాభం కోసం మొత్తం ఒక్కరికే అమ్మడానికి రామయ్య ఒప్పుకోలేదు. అవమానంతో కుతకుతలాడిపోయాడు శరభయ్య. అంతలో దూరంగా గ్రామాధికారి కనిపించటంతో కేక వేసి పిలిచి ఆయన దగ్గరకు రాగానే, చూశారా ఈ రామయ్యకు ఎంత తలబిరుసో అని అంటూ గడగడ విషయం చెప్పి, మీరన్నా ఒప్పించండి అని అన్నాడు. ఏం రామయ్య, శరభయ్య గారికి మిఠాయి అమ్మలేవా అని అడిగాడు గ్రామాధికారి. రామయ్య తన అభిప్రాయాన్ని వినయంగా చెబుతూ ఉండగా, తాతయ్య జిలేబీ అంటూ 2 కుర్రవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య చేతిలో డబ్బులు ఉంచారు. రామయ్య జిలేబీ పొట్లం కట్టి, ఇందాక సరుకంతా ఆ పెద్ద మనిషికే అమ్మేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లలకు మిఠాయి ఇవ్వగలనా అంటూ పొట్లాలను పిల్లలకు ఇచ్చాడు. శరభయ్య ఉన్నవారు కావాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోగలరు, పండుగ పూట మన ఊరి పిల్లలు ఎక్కడికి పోతారు అన్నాడు రామయ్య మళ్ళీ. అందుకు శరభయ్య, ఈ పొగరబోతు ఇస్తానన్నా ఇంక నాకు వద్దు, ఇతడి మిఠాయి ఎవడికి కావాలి, నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. పిల్లలు అతడిచ్చిన కొసరు మిఠాయిని అక్కడే లొట్టలు వేస్తూ తినసాగారు. వాళ్ళకేసి సంతోషంగా చూసిన గ్రామాధికారి రామయ్య వ్యాపార ధర్మాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. చేసేది చిన్న వ్యాపారమే అయినా అది అందరికీ ఉపయోగపడాలి, తన ఒక్కడికి మాత్రం లాభం వస్తే చాలదని ఆలోచించే అతడి దొడ్డ బుద్ధికి ఎంతో సంతోషించాడు. అన్నట్టు మరిచాను రామయ్య, నేను వచ్చిందే మా పిల్లలకు మిఠాయి కోసమని, నాకు 1 వీస ఇవ్వు, శరభయ్యకు మొత్తం అమ్మేసి ఉంటే నాకు లేకుండా పోయి ఉండేది అంటూ మిఠాయి కొనుక్కొని వెళ్ళాడు. సోమయ్య మిత్రుణ్ణి ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇలా రామయ్య మిఠాయి వ్యాపారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మాధవి. ఇక కథలోకి వెళ్దాం. అంబికాపురంలోని కామినికి వీరయ్యతో వివాహమైంది.
వీరయ్య మంచివాడే కాని వాడి తల్లి మంగమ్మ పరమ గయ్యాలి. ఆమె కోడలిని ఆరడి పెట్టేది. అది భరించలేని కామిని వేరు కాపురం పెడదామని భర్తను పోరింది. అయితే అమ్మ బ్రతికుండగా వేరు కాపురం మాటెత్తకు, ఎలాగో సర్దుకుపో అన్నాడు వీరయ్య. అత్త చస్తే తప్ప విమోచనం లేదనుకున్న కామిని ఒకరోజు ఆమెకిచ్చే పాలలో విషం కలిపింది. కాని పొరబాటున ఆ పాలు తనే తాగి అకాల మరణం చెందింది. అత్త పెట్టే ఆరళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకున్నదని అందరూ జాలిపడ్డారు. ఇక కొడుక్కు రెండో పెళ్లి చేద్దామనుకొని మంగమ్మ ఆ ఊళ్ళోని మాధవి అనే పేద యువతిని చూసింది. పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తానంటే మాధవి తల్లిదండ్రులు పరమానందపడ్డారు. తల్లిదండ్రుల మాట కాదనలేని మాధవికి భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. తనకు సాయపడమని జగదంబకు పూజలు ప్రారంభించింది. ఒకనాడు మాధవి ఏటిగట్టున ఉన్న జగదంబ ఆలయానికి వెళ్ళి మొక్కుకొని లోపలికి వస్తూ ఉండగా రావి చెట్టు కింద ఎర్రటి బట్టలతో జడలు కట్టిన జుట్టుతో ఒక యోగిని కూర్చొని ఉండటం చూసింది. వింధ్య పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక సిద్ధులు మహత్తులు సాధించి దేవీ పీఠాల దర్శనార్థం బయలుదేరిన ఒకనాటి పూజారిని ఆ యోగిని. ఆమెను తను రోజు మొక్కే జగదాంబ స్వరూపంగానే భావించి మాధవి తన సమస్యను సజల నయనాలతో విన్నవించుకుంది. యోగిని మాధవిని మందహాసంతో ఆశీర్వదించి పంపేసి ఆమెకు సాయపడాలని కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నురాలైంది. ఆమెకు మంగమ్మ ఇంటి చుట్టూ తిరుగుతున్న కామిని ఆత్మ కనిపించింది. ఆమెను పిలిచి కర్మఫలాన్ని బట్టి ఆత్మల్లో కొన్ని స్వర్గానికి, కొన్ని నరకానికి వెళితే మరికొన్ని పునర్జన్మనెత్తుతాయి. నువ్వు కోరికలు తీరని ఆత్మవు కాబట్టి దయ్యమయ్యావు. ఇప్పుడు నీకు మనుషులకు పొసగదు. దయ్యాల లోకానికి వెళదాం పద అన్నది యోగిని. నేను దయ్యాల లోకానికి రాను, మనుషుల మధ్యనే ఉంటాను. నన్ను వారళ్ళు పెట్టిన అత్తను ఇంటి నుంచి తరిమే వరకు నాకు శాంతి ఉండదు. అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామిని దయ్యం. నీ కోరిక తీరటానికి మానవ రూపంతో పాటు నీకు కొన్ని అద్భుత శక్తులను ఇస్తాను. వాటిని మంచికి ఉపయోగిస్తే ఆ పుణ్యంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది. మనుషులను పీడిస్తే వాళ్ళు దేవుడిచ్చిన మంత్రశక్తితో నిన్ను భూస్థాపితం చేస్తే నీకు స్వేచ్ఛ ఉండదు. ఒంటరిగా నరకం అనుభవిస్తావు అన్నది యోగిని. నా భర్తతో వేరు కాపురం చేయకపోతే నా స్వేచ్ఛ శక్తులు వృధా. కాబట్టి దేవుడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామిని. దేవుడు లేడని గట్టిగా నమ్ము. దేవుడి వల్ల నీకే ప్రమాదము ఉండదు. దేవుణ్ణి నమ్మావో ఆ క్షణమే మనిషికి బానిసవవుతావు అంటూ ఉపాయంతో కలిసిన హెచ్చరిక చేసిన యోగిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కామిని మానవ రూపం దాల్చి ఉత్సాహంగా వెళ్ళి మంగమ్మ ఇంటి తలుపు తట్టింది. కామిని దయ్యమై వచ్చిందని గ్రహించిన తల్లి కొడుకులకు గుండెలవిసిపోయాయి. కామిని తానెందుకు వచ్చింది చెప్పి మంగమ్మను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నది. దయ్యాన్నెదిరించే ధైర్యం లేని మంగమ్మ కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వణుకుతూ నిలబడ్డ వీరయ్యను చూసి భయపడకు, నాకిప్పుడు అద్భుత శక్తులొచ్చాయి. వాటితో నిన్ను సంతోషపెడుతూ నా వేరు కాపురం సరదా తీర్చుకుంటాను అన్నది కామిని నవ్వుతూ. వీరయ్యకు వెళ్ళిపోవాలని ఉన్న కామిని దయ్యం ఆజ్ఞను ధిక్కరించలేక అక్కడే ఉండిపోయాడు. అప్పటినుంచి అతడికి పన్నీటి జలకాల స్నానం, పంచభక్ష పరమన్నాల భోజనం, నృత్య గీత వినోదాలతో కాలక్షేపం, పట్టుపరుపులపై నిద్ర. అయితే ఇల్లు దాటి వెళ్లే స్వేచ్ఛ మాత్రం లేదు. వీరయ్యకు ఈ భోగాలు సంతోషాన్నివ్వలేదు. అతడు రోజూ కామినితో ఎన్ని సుఖాలున్నా నాకీ జీవితం నచ్చలేదు. నువ్వు నన్ను వదిలి వెళితే నేను మనుషుల మధ్య కలో గంజో తాగుతూ బ్రతికిపోతాను అని ప్రాధేయపడేవాడు. అందుకు కామిని ఒప్పుకోకుండా
బ్రతికుండగా వేరు కాపురం పెడతామే అని గోల పెట్టాను. నువ్వు వినలేదు. అత్త బతికున్న దయ్యమై నన్ను వేధిస్తే నీకప్పుడు చీమ కుట్టినట్లయినా లేదు. నేను చచ్చి దయ్యాన్నైనా నీకు సేవలు చేస్తున్నానే తప్ప వేధించటం లేదు. అయినా నీకీ జీవితం నచ్చలేదు. నాకు నచ్చనప్పుడు సర్దుకుపోమ్మన్నావు. కాబట్టి నువ్విప్పుడు సర్దుకుపో. సర్దుకుపోవటమంటే తెలుస్తుంది అని అనేది. ఈలోగా ఇల్లొదిలి వెళ్ళిన మంగమ్మ కామిని దయ్యం గురించి ఊళ్ళో వాళ్లకు చెప్పి తన కొడుకును రక్షించమని వేడుకుంది. కాబోయే కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పింది. కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళారు. కామిని వాళ్ల మీద అద్భుత శక్తులతో రాళ్ళు, తేళ్లు కురిపించి హడలుగొట్టి పంపింది. దాంతో వాళ్ళు కామిని దయ్యాన్ని వదలగొట్టే పనిని మంత్రాల మరిడయ్యకు అప్పగించారు. మరిడయ్య వేపమండలు, నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి మంత్రాలు చదివాడు. కామిని వికటంగా నవ్వి, నేను దేవుణ్ణి నమ్మను, నీ మంత్రాలు నా మీద పనిచెయ్యవు అంటూ అతన్ని 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి దూరంగా విసిరేసింది. నడుం విరిగిన మరిడయ్య మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కలేదు. దయ్యం మూసెత్తలేదు. ఆ సమయంలో కామిని దయ్యాన్ని తాను పారద్రోలుతానంటూ ముందుకు వచ్చింది మాధవి. ఎవరి వల్ల కాని పని ఆమె వల్ల ఏమవుతుందని కొందరనుకున్నారు. మంగమ్మ కోడలు కావటం కంటే మరణమే మేలని ఇంతకు తెగించిందని మరికొందరన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అని అందరూ అనుకోవటం వల్ల ఒక్కరూ మాధవిని వారించలేదు. మాధవి వీరయ్య ఇంటికి వెళ్ళి తలుపు తడితే కామిని తలుపు తీసి, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని అడిగింది. నా పేరు మాధవి. ఈ ఇంట్లో ఉన్న వీరయ్య నాకు కాబోయే భర్త. అతడితో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నది మాధవి. వీరయ్య నా భర్త. నేనుండగా అతడు మరొక పెళ్లి చేసుకోడు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళు అన్నది కామిని కోపంగా. నువ్వెవరో నాకు తెలియదు. కామిని చచ్చిపోయిందని నాకు తెలుసు. అందుకే వీరయ్యతో పెళ్లికి ఒప్పుకున్నాను అన్నది మాధవి. కామిని అప్పుడు తన కథ చెప్పి, మంగమ్మ పరమ గయ్యాలి. వీరయ్య తల్లి కొంగుచాటునే ఉంటూ పెళ్ళాం కష్టాలు పట్టించుకొని చేతకాని మొగుడు. నేను దయ్యాన్ని కనుక నా శక్తులతో వాళ్ళిద్దరినీ లొంగదీశాను. మామూలు మనిషివైన నువ్వు వీళ్లతో వేగలేవు అని హితవు చెప్పింది. అత్తను ఎదిరించే ధైర్యం లేక చంపాలనుకున్నావు. అది తప్పు. అందుకే దేవుడు నీ ప్రాణాలే పోయేలా చేశాడు. నేనేమో వాళ్ళ బుద్ధులు మారాలని జగదంబను పూజించాను. నా పూజలు ఫలించి వాళ్ళు మారారు అన్నది మాధవి. వాళ్లను నీ పూజలు మార్చలేదు. దయ్యమై వచ్చి నేను మార్చాను. నేను నిన్నేమీ చెయ్యను. వేరెవరినైనా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అన్నది కామిని. మనిషివి కాని నీకు మనుషుల మధ్య స్థానం లేదు. అత్త భర్త నీ వల్ల బాగుపడి ఉంటే ఆ పుణ్యం నీది. దాంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది. అలా మనిద్దరికీ మేలు జరుగుతుంది అంటూ మాధవి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించింది. కామిని పకపకా నవ్వి, నేను దేవుణ్ణి నమ్మను. నమ్మని వాళ్లను నీ దేవుడు ఏమీ చేయలేడు. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అంటూ విరబోసుకున్న జుట్టుతో పెద్ద పెద్ద కూరలతో పొడవైన నాలుకతో భీకర రూపం దాల్చింది. మాధవి ఏమాత్రమూ భయపడకుండా, నాకు దేవుడు తోడున్నాడు. నీ ఇంద్రజాలం నా దగ్గర పనిచేయదు. నేను దయ్యాలను నమ్మను అని అన్నది. మరుక్షణమే కామిని, మనుషుల మధ్య దయ్యానికి స్థానం లేదన్న నీ మాట నిజం. నువ్వు వీరయ్యను పెళ్లాడి సుఖంగా ఉండు. నేను పునర్జన్మ కోసం వెళుతున్నాను అంటూ అక్కడ్నుంచి మాయమైంది. ఈ కథ బేతాళ కథ. బేతాళుడు ఈ కథంతా ఇలా చెప్పి, రాజా, ఇష్టం లేని వీరయ్యను మాధవి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? పేదలైన తల్లిదండ్రుల గుండెల మీది భారాన్ని దించేసుకోవటానికే మనసు మార్చుకుందా? అంతవరకు ప్రతీకార వాంఛతో గెంతులు వేసిన కామిని తాను దయ్యాలను నమ్మనని మాధవి చెప్పగానే ఎందుకు మాయమైపోయింది? ఇలా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల ముక్కలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మంగమ్మ గయ్యాళి స్వభావం కలది. వీరయ్య పిరికితనం గురించి తెలియటం వల్ల మొదట మాధవి వీరయ్యను పెళ్లాడటానికి భయపడిన మాట వాస్తవమే. అందుకే ఆమె వాళ్ళల్లో మార్పు కోరే ఇష్టదేవతను పూజించింది.
ఆమె పూజ ఫలించి వాళ్ళిద్దరిలో మంచి మార్పు వచ్చింది. కనుకనే ఆమె వీరయ్యను పెళ్లాడటానికి నిర్ణయించింది. ఇక కామిని తన అద్భుత శక్తులతో వీరయ్యకు ఎన్ని సుఖభోగాలు సమకూర్చినా ఆమె సాంగత్యంలో అతడు సంతోషం పొందలేకపోయాడు. దాంతో అద్భుత శక్తులు మనిషికి సుఖాన్నివ్వలేవని, మనిషితో సుఖంగా జీవించాలంటే మనిషి జన్మే కావాలని ఆమె అనుభవపూర్వకంగా గ్రహించింది. పైగా మాధవి మాటల ద్వారా ఆమెకు తాను సహాయపడిన పుణ్యం తనకు పునర్జన్మనిస్తుందన్న నమ్మకం కూడా కలిగి ఉండవచ్చు. అంటే తను మంగమ్మను వీరయ్యను మార్చటం వల్ల మాధవికి ప్రయోజనం కలిగితే అందుకు కారణం మాధవి దైవాన్ని ప్రార్థించటమే అని కూడా నమ్మినట్లే అవుతుంది కదా. ఆ నమ్మకం ఆమెను మాధవికి బానిసను చేసిందని కూడా భావించవచ్చు. దయ్యాలను నమ్మని మాధవిని తానేమీ చేయలేనని తెలియటం వల్ల ఆమె అక్కడి నుంచి మాయమైంది అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం రచన వసుంధరాదేవి గారు. పులి మంత్రం. ఈ కథను రాసిన వారు పత్రి శ్రీనివాసరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది. అయితే నేర్పేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాం వేశాడని, అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది సోమశర్మకు. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకు పిలిచి అనేక విధాలా గౌరవించారు. భోజనమైన తరువాత సన్యాసి భుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయన్ను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు. పులి మంత్రం ప్రమాదకరం, అందుకనే మేము దానిని లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి. శర్మ ఆ సన్యాసిని వదలలేదు. సన్యాసికి కాదనటానికి మనస్కరించలేదు. చివరకు సన్యాసి ఇలా అన్నాడు. ఓయి శర్మ, సరే నీకు పులి మంత్రం చెబుతాను. అయితే అది కేవలము వినోదం కోసమే పనికొస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితే గాని నీవు పులిగా మార్చలేవు అని చెప్పాడు. ఆ తరువాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు నేర్పాడు. 2 రకాల అక్షింతలు చేతికి ఇచ్చాడు. శర్మ మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషైనా పులిగా మారతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టుగా ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నీకు సరదా తీరగానే రెండవ మంత్రం పఠించి పసుపు అక్షింతలు పులి మొహం మీద ఆ మచ్చపైన పడేటట్టుగా చల్లితే అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అలా సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి అంతా చెప్పాడు. అతని భార్య ఇంతకు ముందెన్నడూ పులిని చూచి ఎరుగదు. అందుచేత పులిని చూపించమని కూర్చుంది. అదీ కాక శర్మకు కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉంది. అప్పుడు అతను భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేందే నేను వాళ్లను మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడటం పూర్తి అయి నీ సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేద్దువుగాని అంటూ భార్యకు మంత్రాలు 2 నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షింతలు చేతికిచ్చాడు. తీరా పులిగా మారిన తరువాత తను భార్యకు ఎలాంటి హాని కలగజేస్తాడో అని ఆలోచించి ఆమెను ఒక అటకపైకి ఎక్కించాడు. తరువాత గది తలుపులన్నీ మూసేసి తను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లి భర్తను పులిగా మార్చింది. శర్మ పులిగా మారటంతోటే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టుకోవటం ప్రారంభించాడు. పులిగా మారిన శర్మను చూసి వాని భార్య హడలిపోయింది. ఆ భయంతో ఆమె రెండవ మంత్రం కాస్త మరిచి చక్కా పోయింది.
తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి మొహాన చల్లింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. కొంతసేపటికి ఎలా అయితేనేం పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది. పులి అలా పారిపోయిన తరువాత శర్మ భార్యకు కొంచెం మనస్సు స్థిమితపడి రెండో మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభం? తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగ పెట్టుకుంది. 2 నెలలకు ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు. వానిని వెంటబెట్టుకొని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకసాగింది. ఇదిలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారు వాళ్లకు, మీకు వచ్చిన భయం లేదని చెప్పి పులిని చంపటానికని పరివారంతో సహా అడవికి బయలుదేరాడు. ఎంత వెతికినా ఆ మచ్చపులి కనపడకపోవటంతో విసిగి వేసారి రాజుగారు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయాడు. అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినపడింది. చూడగా అలా గర్జించింది మచ్చపులే. అది పంజా ఎత్తి రాజుగారి మీదికి దూకింది. దానితో పై ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి రాజుకు. కానీ ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి బ్రాహ్మణుడిగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చేయి ఎత్తి పట్టుకొని రెండవ చేతితో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు. శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తను ఏమేం చేశాడో తెలియదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ రూపం వచ్చేసరికి తను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతు ఎందుకు నొక్కి పట్టుకున్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించాడు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు రాజుగారు. ఆయనకు ఇదేమీ అర్థం కాలేదు. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీది నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవతే అని అనుకొని వెంటనే ఆమెకు నమస్కరించాడు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్యే. రాజుగారు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకు తన కథ అంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడకు రావటం సంభవించింది. వెంటనే ఆమె గుర్తుపట్టి చెట్టు ఎక్కి కూర్చుంది. రాజుగారి పైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరిగి మామూలు స్వరూపం వచ్చేటట్టుగా చేసింది. తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజుగారు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికీ పులి మంత్రం సరదా తీరటమే కాకుండా నాటి నుంచి వాళ్ళ వంశానికి మచ్చపులి వంశం అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ రావటం తటస్థించింది. శర్మ సంగతి విని సంతోషించాడు. ఇలా పులి మంత్రం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, చిత్రమైన శిక్ష. ఈ కథను రాసిన వారు కె.ఎస్.ఎస్. రావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కాశ్మీరు రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు వట్టి సోమరిపోతు. ఏ పని గడువు లోపల చేయడమే లేదు. అతడు ఎరుగనే ఎరగడు అట్లా పని చేయటమనేది. ఆనాడు కాశ్మీరు రాజ్యాన్ని ఏలే రాజు చాలా బుద్ధి కుశలత కలవాడు. ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకైనా శిక్ష విధించేవాడు కాదు. నొప్పించకుండా నవ్వుతూ మాట్లాడుతూనే బుద్ధి చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేసేవాడు. ఆ ప్రభువు ఒకప్పుడు ఈ శిల్పిని పిలిపించి నదీ తీరాన ఒక దివ్య భవనము, ఉద్యానవనము నిర్మించమని ఆజ్ఞాపించాడు. కొన్ని సంవత్సరాలు గడువు కూడా పెట్టాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి వెంటనే పని ప్రారంభిస్తానని అన్నాడు. కానీ సంవత్సరం గడిచిన భవనానికి ఒక ఆకారమంటూ ఏర్పడలేదు. అదేవిధంగా ఏ పని పూర్తి కాకుండా 2వ ఏడు కూడా గడిచిపోయింది. 3వ ఏడు, 4వ ఏడు కూడా అలాగే వ్యర్థంగా గడిచిపోయాయి. 4 ఏళ్ల తరువాత ఒక రోజున రాజు తన భవనము, ఉద్యానవనము ఎంతవరకు తయారైనవో చూద్దామని వెళ్ళాడు.
చూస్తే ఏముంది, పని లేదు పాటు లేదు. శిల్పి ఒక పెద్ద చలువరాతి పైన కూర్చొని పని వాళ్ళతో కథలు కబుర్లు ఊసులు చెప్పుకుంటూ నవ్వులాడుతూ ఉన్నాడు. ఇదంతా చూశాడు రాజుగారు. కాని కొంచెమైనా శిల్పిని కోపడలేదు, మందలించనైనా లేదు. రాజును చూస్తూనే శిల్పి లేచి నిలబడి దండం పెట్టి, ప్రభూ, మీ రాక వలన ఈ ప్రదేశమంతా పావనమైంది. ఈ స్థలంలోనే భవనం కట్టాలని నిర్ణయించాను. ఇక్కడ నేను నిర్మించబోయే ఆ దివ్య భవనాన్ని చూసి దేశ దేశాల రాజులు, చక్రవర్తులు, పాదుషాలు అయ్యో, మాకు ఇటువంటి భవనం లేకపోయే కదా అని అసూయ పడతారు. భవనం చూసిన యాత్రికులు వాళ్ళ దేశాలకు పోయి అక్కడ దీని అందచందాలను గురించి 1000 విధాలా పొగుడుతారు. కవులు తన్మయులైపోయి పద్యాలు కడతారు అని అన్నాడు. ఈ మాటలకు రాజు మనస్సులో నవ్వుకొని, ఓయి శిల్పి, నీ తెలివితేటలకు నేను సంతోషించాను. ఒక చిన్న కథ చెబుతాను విను. అనగనగా ఒక రైతు. వాడు సోమరి. దున్నవలసిన కాలంలో భూమి దున్నక, చల్లవలసిన ఋతువులో విత్తనాలు చల్లక, చూడండి నా భూమి ఎంత సారవంతమైనదో అని పొగుడుకుంటూ కూర్చునేవాడట. తీరా చూస్తే ఏముంది, భూమి నిండా కలుపు చెత్త కనబడేది. చెమటోడ్చి కాయకష్టం చేస్తే భూమి పండుతుంది కానీ మాటలతో అవుతుందా చెప్పు. అయితే నువ్వు అలాంటివి వాడివి కావులే. నీ పని చూసి మెచ్చుకొని బహుమతి ఇద్దామని వచ్చాను. ఏది, నువ్వు నిర్మించిన దివ్య భవనాన్ని చూపించు అంటూ ముందుకు అడుగులు వేయసాగాడు. రాజు తనను నిజంగానే పొగుడుతున్నాడని మురిసిపోయాడు శిల్పి. పూర్తికాని మండపాలు, కొంచెంగా చెక్కి నిలిచిన స్తంభాలు, పైకప్పు లేని గదులు ఇటువంటివన్నీ రాజుకు చూపిస్తూ ఇంకా పెద్ద కబుర్లు చెప్పటం ప్రారంభించాడు శిల్పి. శిల్పి చెప్పిన ఈ కబుర్లు వినగానే అతని సంగతి పూర్తిగా అర్థమైపోయింది రాజుకు. ఆహా, నువ్వు ఎంత గొప్ప శిల్పివి! ఎంత త్వరలో భవనం నిర్మించేశావు! ఎంత అందంగా ఉంది! చూడటానికి 2 కళ్ళు చాలవే అని స్తోత్రం చేశాడు రాజు. నిజమే అనుకొని ఉబ్బిపోయాడు శిల్పి. ఇలా కొంత దూరం నడిచి వెళ్ళాక రాజు అతనితో, శిల్పి, నీవు నా ముందు నడుస్తూ మన భవనం యొక్క చిత్ర విచిత్రాలన్నీ వరుసగా చూపించాలి అని అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి ముందు నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి తటాలున ఆగాడు. ఇక్కడ లోతైన కందకమున్నది ప్రభు, మనం మరొక దారిన పోవాలి అన్నాడు శిల్పి. అందుకు రాజు, అబ్బే, అలాంటిదేమీ లేదు, అదంతా చదునుగా కనిపిస్తూ ఉంది నాకు. ఎదట ఒక పెద్ద భవనం కూడా కనబడుతూ ఉంది, ముందుకు నడు అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఇంకా భవనం పూర్తిగా కట్టలేదని, అది లోతైన కందకమని మళ్ళీ విన్నవించాడు శిల్పి. లేదు, నాకు తీర్చిదిద్దిన చక్కని కాలిబాట కనపడుతూ ఉంది, నడు ముందుకు అని మళ్ళీ గద్దించాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెల మోసలు చూపించి అతని పైన కల్లెర్ర చేశారు. చావుకు భయపడి శిల్పి గబగబా ముందుకు నడిచాడు. నీళ్లతో నిండి ఉన్న కందకంలో పడ్డాడు. అతనికి ఈత రాదు. కొంతసేపు పెనుగులాడిన తరువాత భటులు వానిని ఒడ్డుకు లాగి రక్షించారు. అప్పుడు రాజు శిల్పిని చూసి, ఎంత సదుపాయమైన స్నానవాటిక నిర్మించావయ్యా శిల్పి! ఎంత శ్రమపడ్డావో ఇది కట్టడానికి! నీ నిపుణతకు మెచ్చాము అని మళ్ళీ స్తుతించాడు. తరువాత రాజు శిల్పిని వెంటబెట్టుకొని మండపం చూడబోయాడు. అది అసంపూర్తిగానే ఉంది. ఎంచక్కటి మండపం! శిల్పి అనే పేరు నీకే తగింది. ఆహా, ఆ చిలక బొమ్మలు, ఆ నెమలి నృత్యాలు, ఆ పువ్వులు, ఆ లతలు తీర్చిదిద్దినట్టేనయ్యా. ఆ సింహాసనం దగదగలాడుతూ ఎలా మెరుస్తూ ఉందో, ఇరుపక్కల ఉండే ఆ సింహాలు జీవకళ ఉట్టిపడేటట్టుగా ఎట్లా చేశావయ్యా శిల్పి! ఏదో ఒకసారి నువ్వు ఆ మండపంలోని సింహాసనం మీద కూర్చొని నన్ను ఆనందపరుచు అని అన్నాడు. అందుకు శిల్పి, మహారాజా, ఇంకా మండపం తయారు కాలేదు. ఇప్పుడు అక్కడ సింహాసనం కూడా లేదు. ఏముంది, మళ్ళీ ఈ వారం నాటికల్లా తయారు చేసి వేస్తా అని బదులు చెప్పాడు. ఓస్, అదేమిటి, మెరుస్తున్న సింహాసనం నాకు కనబడుతూ ఉంటే అబద్ధమాడతావేం? కూర్చో, పోయి దాని మీద కూర్చోవేం అని గద్దించాడు రాజు.
శిల్పి రాజుకు భయపడి సింహాసనం అమర్చవలసిన చోటికి వెళ్ళాడు. అక్కడ గోడకు ఆనుకొని కుర్చీలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. శిల్పి స్థితి గోడ కుర్చీ వేసినట్టుగా ఉంది. అప్పుడు రాజు, శిల్పి, నిన్ను ఆ సింహాసనంపై కూర్చోబెట్టి గౌరవించాను. ఆ గౌరవాన్ని నీవు చప్పున మరిచిపోకుండా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం వరకు అటూ ఇటూ కదలకుండా కూర్చోవాలి, తెలిసిందా అని అన్నాడు. ఒకవేళ శిల్పి అలా కూర్చోకపోయినట్లయితే శిక్షించటానికి 20 మంది రాజభటులు ఈటెలు పట్టుకొని సిద్ధంగా ఉండనే ఉన్నారు. ఫలానా శిల్పి కొత్త భవనంలో రాజసింహాసనంపై కూర్చున్నాడట అనే వార్త నగరమంతటా వ్యాపించింది. ఎక్కడెక్కడి ప్రజలు, ఉద్యోగులు తండోపతండాలుగా శిల్పిని చూడవచ్చారు. ఎటువంటి ఆధారమూ లేకుండా కుర్చీలో కూర్చున్నట్టుగా శిల్పి కూర్చోవటం చూసి అందరూ వింతపడి పొట్టలు చెక్కలయ్యేటట్టుగా నవ్వుకోసాగారు. ఆ సమయంలో రాజు మళ్ళీ అక్కడికి వచ్చి, శిల్పి, నిన్ను చూసి నేనే కాదు, రాజ్యంలోని ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఈ సింహాసనం నాకు కాదు, నీకే బాగా తగుతుందని అందరూ అనుకుంటున్నారు అని అన్నాడు. అటు తరువాత శిల్పిని వెంటబెట్టుకుని ఉద్యానవనం చూడబోయాడు రాజు. ఇది వరకులాగానే ముందు శిల్పి వెనక రాజు నడుస్తున్నారు. ఆ ప్రదేశమంతా ముళ్ళ పొదలతో నిండి ఉంది. అది చూసి రాజు ఎంతమాత్రమూ సహించలేకపోయాడు. శిల్పి, మన ఉద్యానవనం ఎంత సొంపుగా ఉన్నదోయ్! చక్కగా నిర్మించావు. పూలవాసన గుమాయిస్తూ ఉంది. ఆ తటాకం కూడా కాలువలతో మంచి నిర్మల జలంతో కలకల్లాడుతూ ఉంది. ఇలా కనుక పండుగ చేసే ఉద్యానవనం నేనెక్కడా చూడలేదు. ఏవి కాసిని పూలు కోసి పట్టుకురా చూద్దాం అని అన్నాడు. అడవి పువ్వులకు వాసనేమిటి? అయినా రాజాజ్ఞను ధిక్కరించలేక శిల్పి అక్కడికి పోయి ఆ పువ్వులు కొయ్యసాగాడు. వాటికి ఉండే నూగు తగిలి చేతులు దురద పెట్టి అతన్ని బాధించటం ప్రారంభించాయి. నన్ను కష్టపడి పెంచిన ఈ పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉన్నవి సుమా. ఇక వాటి పరిమళం ఎలా ఉందో చూసి చెప్పు అన్నాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెలు గురిపెట్టే ఉన్నారు. శిల్పి పువ్వులను ముక్కు దగ్గర పెట్టుకొనక తప్పింది కాదు. దానితో ముక్కు దురద పుట్టుకొచ్చింది. ఈ చక్కటి పుష్పాలు కొన్ని నీ భార్యకు బహుమతిగా పంపించు శిల్పి అని ఆజ్ఞాపించాడు రాజు. రాజాజ్ఞకు తిరుగులేదు కదా. వెంటనే శిల్పి ఒక సేవకుడి చేత ఆ పువ్వులను భార్యకు పంపించాడు. శిల్పి ఇంటికి వెళ్ళిన ఆ సేవకుడు కొంచెం సేపట్లోనే తిరిగి అక్కడికి వచ్చేశాడు. బాబయ్య, పువ్వులు చేత పట్టుకొని వెళ్ళి ఇస్తే సంతోషించటానికి బదులు నన్ను, భర్తగారిని కూడా ఆయమ్మ చెడతిట్టి పంపించేసింది అంటూ ఆ తిట్లన్నీ పూసగుచ్చినట్టుగా రాజుగారితో చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సంగతి విని పకపకా నవ్వారు. అప్పుడు శిల్పి రాజు కాళ్ళపైన పడి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది ప్రభు అని క్షమాపణ కోరుకున్నాడు. 4 ఏళ్లు వృధా చేసినందుకు ఎంతగానో విచారించి తన పని ఆనాడే ప్రారంభించాడు. కొన్ని నెలలలోనే నదీ తీరాన రాజు కోరుకున్న దివ్య భవనం, ఉద్యానవనము వెలిశాయి. సోమరితనం పోగానే శిల్పి నేర్పరితనం లోకానికి వెల్లడి అయింది. అప్పుడు రాజు అనేక విధాల శిల్పిని బహుకరించాడు. ప్రజలు మెచ్చారు. రాజు శిల్పికి చెప్పిన ఈ గుణపాఠం ఒక్క అతనికే కాక రాజ్యంలోని సోమరిపోతులందరికీ బుద్ధి వచ్చేటట్టుగా చేసింది. ఇలా చిత్రమైన శిక్ష అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాసిపెట్టిన వరుడు. ఈ కథను రాసిన వారు ఆర్ హనుమంతరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అనే ఒకతే కూతురు ఉండేది. ఆమె అపూర్వమైన సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకుంది.
ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం? ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు. వారిలో ఒక్కరు మాధవి కాలి గోరికి పోలేటట్టుగా కనపడలేదు. ఇక చివరకాయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు. మహారాజా, రాజకుమారుడే కావాలని ఏమిటి? అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవడు కనిపించిన వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించారు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు. కాని వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడు కాదు. రాజుగారి విచారం మరింత అయింది. ఒకనాడాయన నిద్రపోతూ ఉండగా ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు? దానికి కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అని అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకముంది కాని మాధవికి కాబోయే వరుడు పేరు మర్చిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు. కల వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది. ఇలా మరికొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోప్పడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా. కురరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు. రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకముంది. మర్నాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కురరవట్ భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు. అటువంటి పేరు గల వాళ్ళు ప్రపంచంలో ఉంటారనుకోను. అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడై ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అని అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి. లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకొని అమ్మాయి గారిని పెళ్లాడరాగలడు అని మంత్రి హెచ్చరించాడు. తరువాత ఆయన కొందరు తెలివిగల దూతలను ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకురండి అని అన్నాడు. వారు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకొని వచ్చారు. వారిలో ఒకడు కురరవట్ అనే పేరు రాసుకొచ్చాడు. అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. వాడొక కోయ కుర్రవాడు, మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒక చోట ఉన్నట్టుగా కబురొచ్చింది. నేను వెళ్ళి వాడి సమాచారం తెలుసుకొని వెంట పెట్టుకొని వస్తాను అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. ఇలా 3 రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రవాడు ఉన్నాడు. వాడి శరీరం కారు నలుపు, తలమీది జుట్టు అట్టలు కట్టుకుపోయి ఉంది. వాడి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. రాజుగారు ఆ కుర్రవాణ్ణి గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ణి తెచ్చావంటివిగా, ఒక్కడివే వచ్చావేం? వాడు రానన్నాడా? లేక మనం అనుకున్న పేరు గలవాడు కాదా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజుగారు. సుబుద్ధి హీన స్వరంతో, ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు. మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రవాణ్ణి చూపాడు. రాజుగారి ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది. ఆయన కోపంతో, వీడా వీడా వీణ్ణి నాదాకా కూడా తెచ్చావెందుకు? వెంటనే తీసుకుపోయి హతమార్చెయ్యి. బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమైతాయో చూద్దాం. వెంటనే తీసుకుపో అని అరిచాడు. మంత్రి కోయ కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా?
ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకు ఎలా ఇచ్చి చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారినే రాజుగారు తోసిపారేసి ఉన్నాడాయే. అయితే సుబుద్ధికి ఒకటే బాధ కలిగించింది. అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపమూ ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టుగా లేదు. అరణ్యం వదిలినది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిన దాకా వాడికంతా అయోమయంగానే ఉంది. వారిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్ళీ జవం వచ్చింది. వాడు కనిపించిన పళ్ళ చెట్లల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు. అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది. నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను, అటు రాజుగారి మాట కూడా దాటటానికి వీల్లేనిది. అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సుంది. దాన్ని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే ఒక గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడని ప్రతీతి. సుబుద్ధి కోయకుర్రవాడితో, ఒరేయ్, నీ వల్ల నాకొక చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండకు వెళ్ళి దాని మీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకొని నా దగ్గరికి రా, నీకు మంచి బహుమానం ఇస్తాను అని అన్నాడు. అందాక నువ్విక్కడే ఉంటావా దొర అన్నాడు కుర్రవాడు. మనం వెళ్ళామే ఆ నగరానికి రా, ఇదిగో నా ఉంగరం, దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరికి చేర్చుతారు. ఇందా ఈ కాసు నీ దగ్గర ఖర్చుకుగాను ఉంచు అంటూ సుబుద్ధి తన చిటికెన వేలి ఉంగరం తీసి వాడి మధ్యవేలికి పెట్టి వాడి చేతికొక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకొని కోయకుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరటానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగున అరణ్యమే. అరణ్యంలో బతకటం వాడికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటికి ఎక్కాడు. ఇలా 3 రోజుల ప్రయాణం కన్నా వాడికా పర్వతం ఎక్కటం శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు కాని మరొక పాముగాని వచ్చి వాణ్ణి మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూటగట్టుకున్నాడు. వాడికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా పచ్చగా మారిపోయి ఉంది. ఇంకొకటేమంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగి వెళ్ళాలి. అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న గుట్టల మీదికి వచ్చి కొండ అవతలి వైపు చూశాడు. కొండ కిందనే ఒక నగరం కనపడింది. వాడు చూసినదే ఒక నగరం కావటం చేత ఈ నగరం ఆ నగరమే అనుకొని గబగబా కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు. తన వేలిన ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి బాధ దహించుకుపోతుంది. మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కొని తిన్నాడు. తరువాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిన బయలుదేరి ఇంకొక నగరం చేరాడు. అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉంది. చేతిలో ఏమీ డబ్బు లేదు. ఈ గులకరాయి ఇస్తే ఎవరైనా డబ్బిస్తారేమో
గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు. ఈ గులకరాళ్లకు ధర ఉండవచ్చు. అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయన గారికేం నష్టం వస్తుందిలే అని అనుకొని కుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న గులకరాయిని తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుతో, అయ్యా, దీనికేమిస్తారు అని అడిగాడు. దుకాణదారు ఆ రాయి కేసి చూసి తరువాత యువకుణ్ణి యగాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ అతని వాలకం చూస్తే బ్రతికి చెడిన రాజకుమారుడిలాగా తోస్తుంది. లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎలా వస్తుంది అని దుకాణదారు తనలో తాను అనుకొని యువకుడితో, 300 కాసులిస్తాను, ఆ పైన నా వల్ల కాదు అని అన్నాడు. యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందని దుకాణందారుకు భయం వేసి, పోనీ ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చెయ్యదు అని అన్నాడు. దుకాణదారు వేలాకోలం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది. నాతో వేలాకోలం దేనికిలే, నిజంగా ఎంతిస్తావో చెప్పు అని అన్నాడు. అబ్బో, నీతో చాలా పేచీయేనే, 500 కాసులు తీసుకో, ఇంక బేరమాడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేల కాసులు వస్తాయని యువకుడు రూఢి చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను, ఇంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేమీ ఒరుగుతుంది. కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోని ఇల్లు కట్టుకొని స్థిరపడిపోవచ్చు అని అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకొని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు. రత్నాల రాజు అందచందాలను గురించి, సంపదను గురించి ఆ నోట ఈ నోట చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిసాయి. ఆయన వెంటనే సుబుద్ధితో, మంత్రి, ఇక్కడికి 12 ఆమడల దూరంలో రత్నాల రాజున్నాడట. అతనికి వివాహమైందో లేదో, అతను అమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో లేదో చూసి వస్తావా ఏంటి అని అన్నాడు. సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరినొకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురుంది. ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తుంది. వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు అందుకు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంటబెట్టుకొని తమ దేశానికి తీసుకెళ్లి రాజప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు. రాజుగారు, రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అని అన్నారు. రాజుగారికి కూడా అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్ళికొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అని అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజు ఉండే విడిదికి వెళ్ళి ఆయనతో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి. మీ తల్లిదండ్రులెవరు, మీ వంశం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకోవలసిన అవసరం కలిగింది అని అన్నాడు. అయ్యా, నేను ఒక కోయవాణ్ణి. నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారు. కానీ నా అసలు పేరు కురూరవట్ అన్నాడు యువకుడు. ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిన ఉన్న ఉంగరం మానవాలు చూపిన తరువాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది. ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు. ఇప్పుడేం చేద్దాం అంటూ అతడి కథ యావత్తూ చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాదు. ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా, నా తరమా? ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదాం అని అన్నాడు. అలా ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు. మొత్తం మీద రాజుగారు గట్టివాడు. తన కూతురికి తగిన వరుణ్ణి 3 లోకాలు వెతికి మరీ తెచ్చాడు
అని అన్నారు అందరూ. ఇలా రాసిపెట్టిన వరుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఉత్తమ ధర్మం. ఈ కథను రాసిన వారు ఆర్ చలపతిరావు. ఇక కథలోకి వెళ్దాం. వితస్తా నదీ తీరాన గల తక్షశిల నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బౌద్ధ మతం అవలంబించిన వాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధ మత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఇలా బౌద్ధ మతం స్వీకరించిన వారిలో వితస్తాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడు ఉన్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేద ధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ బిచ్చగాళ్లను పూజిస్తున్నావు. వేళకు స్నానం చెయ్యక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాలలో సుఖంగా బ్రతకటానికి నానా జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకెక్కడ దాపరించింది అని అంటూ ఉండేవాడు. ఇలా కొడుకు అనే ఈ మాటలకు బాధపడి తండ్రి, నాయనా, నువ్వు పై వేషాలే ధర్మం అనుకుంటున్నావు. వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణత్వం అవుతుందా? కామ క్రోధాదులు వర్జించి సత్యహింసలను అవలంబించటం బ్రాహ్మణత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాత్సర్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు? శాంత ధర్మగుణాలను అవలంబించుకోవటం మంచిది అని అన్నాడు. కాని ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించటం వల్ల గృహ జీవితం భయంకరంగా పరిణమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు. అందుచేత వితస్తాదత్తుడు మహారాజు దగ్గరకు వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు, ఏదో వంక పెట్టి రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకురా, సంగతేమిటో విచారిస్తాను అని అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్టుగా నటిస్తూ, ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా, తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్టప్రకారం చెయ్యండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరచ్ఛేదం 2 నెలలు వాయిదా వేశాం. ఆ తరువాత వీణ్ణి మా దగ్గర హాజరు పెట్టు, ఇప్పటికి ఇంటికి తీసుకెళ్తా అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకు నేనేం అపకారం చేశాను? నన్నెందుకు చంపుతున్నాడు? ఏం ఆలోచించటానికి అతని బుర్ర పనిచేయలేదు. రాజు తనను విధించిన చావు రాత్రింబగళ్ళు అతని మనస్సును కలవరపరచసాగింది. 2 నెలల గడువు కాలంలోనూ అతను ఏ పూట సరిగ్గా భోజనం చెయ్యక, నిద్ర అన్నది ఎరగక విచారంతో కృశించి శల్యమయ్యాడు. ఇలా 2 మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు, ఇదేమిటోయ్, ఇలా శవంలాగా అయిపోయావు? భోజనం చెయ్యటం లేదా? నిన్ను నేను తిండి తినవద్దని శపించలేదే అని అడిగాడు. మహాప్రభు, నాకు మీరు మరణ దండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని, నిద్రపోవద్దని శాసించినట్టే అయింది. చనిపోతాననే భయంతో నేనిలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు. ఏమోయ్, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బ్రతికి ఉండాలనే ఉంటుంది కదా. అటువంటి ప్రాణాన్ని రక్షించటం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు. రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణానే రాజు కాళ్లపై పడి తనకు బౌద్ధమతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు.
రత్నదత్తుడిలో కలిగిన మార్పుకు రాజు సంతోషించి అతడికి బౌద్ధమతం ఇప్పించాడు. ఇలా ఉత్తమ ధర్మం అనే ఈ కథ సమాప్తమైంది. ఆకతాయి. ఈ కథను రాసిన వారు టి. రాజేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం జర్మనీలో టిల్ అని ఒక ఆకతాయి ఉండేవాడు. ఎప్పుడు అబద్ధాలాడటమో ఎవరినో ఒకరిని ఏడిపించటమో వాడికి చిన్నతనం నుంచి అలవాటయ్యాయి. అయితే తప్పుడు పనులు చేయటంలో కూడా వాడికి గల తెలివితేటలు చూసి అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు. పసితనం నుంచి కూడా అల్లరి చేయటం తప్ప వాడు మరొక విద్య ఏదీ అభ్యసించలేదు. తండ్రి వాడికి వ్యవసాయపు పనులు నేర్పిద్దామని అనుకున్నాడు. తల్లి వాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుకుందామని అనుకుంది. కానీ వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు. టిల్ 16వ ఏట వాడి తండ్రి కాస్త చనిపోయాడు. టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దరిద్రం కూడా దాపరించింది. ఇప్పుడు మన గతి ఏమిటి? నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉన్నట్లయితే మనకి దుర్గతి రాకపోను అని తల్లి లబలబలాడింది. అయితే టిల్కు మటుకు ఈగ కుట్టినట్టయినా లేదు. ఆఖరుకు ఇంట్లో ఒక చిల్లి గవ్వ కానీ ఒక చిన్న రొట్టె తుంపు గానీ లేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మనిద్దరికీ ఇక పస్తే, పాపిష్టిదాన్ని ఈరోజు చూడటానికే బ్రతికి ఉన్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకొని తల్లి బోరున ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు కావలసింది రొట్టెలే కదా, తెస్తానుండు అంటూ టిల్ నేరుగా బస్తీకి వెళ్ళి ఒక మంచి రొట్టెల దుకాణం ప్రవేశించి దుకాణదారుతో, ఏమయ్యా, మా జమీందారు గారు ఈ ఊరి సత్రంలో మజిలీ చేశారు. పై మజిలీకి తీసుకుపోవటానికి సిబ్బందికంతా సరిపడే రొట్టెలు పట్టించుకురమ్మన్నారు. బంగారు కాసు విలువకు రొట్టెలు ఎంచి నా వెంట మీ మనిషితో పంపుతావా? సత్రంలో డబ్బిప్పిస్తాను అని అన్నాడు. రొట్టెలమ్మేవాడు తన పంట పండిందనుకొని టిల్ ముందు వంగి వంగి సలాములు చేసి తన నౌకరు చేత ఒక తట్ట నిండా రొట్టెలు పేర్పించి టిల్ వెంట పంపాడు. ఇద్దరు సత్రానికి వెళ్లే దారిలో టిల్ నౌకరితో, తట్ట వంకరగా పట్టుకున్నావు, రొట్టెలు కింద పడిపోగలవు, జాగ్రత్త అని అన్నాడు. నౌకరు తట్టను సరిచేద్దామనుకొని పక్కకు వంచాడు. ఒక రొట్టె కింద పడింది. చూశావా, నేను చెబుతూనే ఉన్నాను, ఈ కింద పడిన రొట్టె మా జమీందారు గారి కళ్ళపడిందంటే నిన్ను నన్ను కూడా నార తీసేస్తారు. వెంటనే దాన్ని తీసుకుపోయి మంచి రొట్టె తీసుకురా, నేనిక్కడే ఉంటాను అన్నాడు టిల్. తప్పంతా తనదే అనుకొని దుకాణం నౌకరు కింద పడిన రొట్టెతో దుకాణానికి పరిగెత్తాడు. వాడు అలా కనుచాటు కాగానే టిల్ రొట్టెల గంపను ఎత్తుకొని వేగంగా తన గ్రామానికొచ్చేశాడు. చూశావా అమ్మా, వెన్నెలాంటి తెల్ల రొట్టెలు, మనం 2 వారాల పాటు తినవచ్చు, కొన్ని అమ్ముకోవచ్చు కూడాను అన్నాడు వాడు తల్లితో. కానీ ఆ రొట్టెలు ఎల్లకాలం రావు కదా, మళ్ళీ తిండిలేని పరిస్థితి ఏర్పడింది. ఏ పని చేయలేని సోమరిపోతూ దాపరించావు కదరా అని తల్లి కంట తడిపెట్టింది. నువ్వు ఊరుకో అమ్మా, నేను రాజధానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు టిల్. వాడు రాజధాని నగరంలో ఒక రొట్టెలు చేసేవాడి వద్దకు వెళ్ళి అతని కింద నౌకరుగా కుదిరి 2 రోజులు పనిచేశాడు. 3వ నాడు దుకాణదారు పొరుగురు పోతూ, నేను రావటం ఆలస్యమవుతుంది, రేపటి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు. అలాగే కాలుస్తాను, కానీ ఏం కాల్చమన్నారు అని టిల్ అడిగాడు. ఏం కాల్చమంటావేంటి? గుడ్లగూబలు కోతులు కాలుస్తావా? ఏం కాల్చాలో నీకు తెలియదు? అధిక ప్రసంగం చెయ్యకు అని యజమాని కోప్పడ్డాడు. టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండి అంతా గుడ్లగూబల ఆకారంలోనూ కోతుల ఆకారంలోనూ తయారు చేసి వాటిని కాల్చాడు. మర్నాడు యజమాని తిరిగి వచ్చేసరికి రొట్టెలన్నీ గుడ్లగూబల రూపంలోనూ కోతుల రూపంలోనూ ఉన్నాయి. దొంగ వెధవ, ఏం పనిరా ఇది అన్నాడు యజమాని. టిల్ అమాయకపు మొహం పెట్టి, మీరు గుడ్లగూబలను కోతులను కాల్చమన్నారు కదా, అవే కాల్చాను అని అన్నాడు. యజమాని టిల్ దవడలు 2 వాయగొట్టి, నీ మొహం నాకు మళ్ళీ చూపించకు, అయితే నా పిండికి సొమ్మిచ్చి మరీ వెళ్ళు అని అన్నాడు. ఆ రొట్టెలను నాకిచ్చేస్తే పిండికి డబ్బిస్తాను అన్నాడు టిల్. వాడికి యజమాని 2 రోజుల జీతం బాకీ ఉన్నాడు.
దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జతచేసి యజమానికిచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకొని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు. ఆనాడు ఒక పుణ్యదినం. టిల్ చర్చి వాకిట నిలబడి గుడ్లగూబ కావాలా, కోతి కావాలా అని వచ్చేపోయే జనాన్ని అడగసాగాడు. వాడమ్మే వింత రొట్టెలను చూసి అందరూ విడగబడి నవ్వారు. చాలామంది వాటిని కొన్నారు కూడా. త్వరలోనే రొట్టెలు ఖాళీ అయి టిల్ జేబులు చిల్లర డబ్బులతో నిండాయి. వాడా డబ్బును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తల్లి కొడుకులు పండగ కూడా చేసుకున్నారు. టిల్కు ఏ పని చేతకాకపోయినా జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఇలా సంపాదించిన డబ్బుతో వాడు ఒక గుర్రం కొని దానిమీద ఎక్కి జర్మనీ అంతటా తిరుగుతూ జనాన్ని రకరకాలుగా ఏడిపించుకు తిన్నాడు. ఒకరోజు వాడొక పట్నం చేరి సంతకు వెళ్ళాడు. అక్కడికి చాలామంది ఆడవాళ్లు పాలు అమ్ముకోవటానికి వచ్చారు. టిల్ ఒక పెద్ద గంగాళం తెచ్చి ఒక చోట ఉంచి, దీని నిండా పాలు కావాలి, ఇతరులిచ్చే ధర కన్నా కాస్త ఎక్కువే ఇస్తాను అని పాలవాళ్లతో అన్నాడు. ఒక్కొక్క పాల మనిషి వచ్చి పాలను గంగాళంలో కుమ్మరించి డబ్బు అడగటం ప్రారంభించింది. గంగాళం నిండేదాకా ఎవరికీ డబ్బివ్వను అన్నాడు టిల్. చివరకు గంగాళం నిండింది. టిల్ పాలవాళ్లతో, ఇవాళకు నాకీ పాలు చాలు, మీ డబ్బులు లెక్క చూసి 2 వారాల తరువాత ఇస్తాను, అంతదాకా ఆగటం ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ పాలు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అని అన్నాడు. వెంటనే పాలవాళ్ళందరూ ఎగబడి తమ తమ వంతు పాలని గంగాళం నుంచి తీసుకోవటానికి ప్రయత్నించారు. చిన్న దొమ్మి అయింది. ఎక్కువ పాలు నేలపాలయ్యాయి. ఆ హడావిడిలో టిల్ జారుకున్నాడు. ఒకనాడు టిల్ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయి తన గుర్రాన్ని అమ్ముకోవలసిన గతి వచ్చింది. కానీ వాడికి గుర్రాన్ని అమ్మటం ఏమీ ఇష్టం లేదు. అందుచేత గుర్రాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించటానికి ఒక యుక్తి చేశాడు. వాడు ఒక సత్రానికి వెళ్ళి అక్కడి గుర్రాల కొట్టంలో తన గుర్రాన్ని కట్టేసి రచ్చసావిడికి వెళ్ళి అక్కడ చేరిన వారితో, నా దగ్గర ఒక విచిత్రమైన గుర్రం ఉంది. అటువంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దాని తోక ఉండవలసిన చోట తల, తల ఉండవలసిన చోట తోక ఉన్నాయి. అయ్యల్లారా, ఒక్క చిన్న రాగి కాసు చొప్పున ఇచ్చారంటే మీకీ అద్భుతమైన గుర్రాన్ని చూపిస్తాను. సంకోచించకండి, కాసులిచ్చి ఈ అద్భుతమైన గుర్రాన్ని చూడండి అని ఎలుగెత్తి చెప్పాడు. ఈ వింత చూడాలని అందరికీ సరదాగానే ఉంటుంది. అందుచేత జనం ఈ వింత గుర్రాన్ని చూడటానికి టిల్ చుట్టూ మూగి రాగి కాసులు వాడి టోపీలో వేశారు. వాటితో వాడి టోపీ నిండిపోయింది. తరువాత వాడు ఆ జనాన్ని సత్రానికి తీసుకుపోయి అక్కడి కొట్టంలో కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపాడు. ఆ గుర్రంలో వాళ్ళు చూసిన వింత ఏమిటంటే, కట్టుతాడు దాని మెడకు కట్టి ఉండటానికి బదులు తోకకు కట్టి ఉంది. కాసులిచ్చిన వారిలో కొంతమందికి కోపం వచ్చింది. కానీ ఎక్కువ మంది టిల్ యుక్తికి విరగబడి నవ్వటం చూసి వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. టిల్ దేహశుద్ధి కాకుండా తప్పించుకున్నాడు. ఇంకొకసారి టిల్ తన గుర్రం ఎక్కి ఒక నగరాన్ని చేరుతూ ఉండగా నగరం వెలుపల వాడికి 12 మంది గుడ్డి బిచ్చగాళ్ళు కనిపించారు. వాడు వాళ్ళని పలకరించి, పాపం, మీరిలా అడుక్కు తింటూ ఎంతకాలమని కష్టపడుతున్నారో, కొన్ని రోజుల పాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అని అన్నాడు. మాకంత అదృష్టమా బాబూ, మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాడు అన్నారు. ధర్మం చేయటం కంటే పుణ్యం మరొకటి ఉందా? నేనే మీకు ధర్మం చేస్తాను. ఇవిగో మీ 12 మందికి 12 బంగారు కాసులు. వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులు ఉండండి అంటూ కాసులు చప్పున వేశాడు. టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతిలోనూ పెట్టలేదు. కానీ వాళ్ళు గుడ్డివాళ్ళు కావటం చేత ఆ సంగతి గ్రహించలేక తమలో ఎవరో ఒకరికి 12 బంగారు కాసులు అందాయని అనుకున్నారు. తరువాత ఆ బిచ్చగాళ్ళు నగరం ప్రవేశించి దారి వెంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నింటికీ మంచిదానికి వెళ్ళారు. వసతి గృహ యజమాని వాళ్ళని చూసి, ఏయ్, ఇది బిచ్చగాళ్ళుండే చోటు కాదు, పదండి పదండి అని అదిలించారు. కానీ వాళ్ళు, ఏమయ్యోయ్, మేం బిచ్చానికి రావటం లేదు, మా దగ్గర 12 బంగారు కాసులున్నాయి,
మా తిండికి తాగుడుకు అయ్యే ఖర్చు ఇచ్చుకుంటాంలే అని అన్నారు. 12 బంగారు కాసులున్నాయని వినగానే వసతిగృహ యజమాని వారిని ఎంతో మర్యాదతో లోపలికి తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చాడు. 1 వారం పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్టుగా తిన్నారు. మెత్తని పక్కల మీద పడుకున్నారు. వారికి రాజోపచారంగా జరిగిపోతుంది. తరువాత యజమాని వారి వద్దకు వచ్చి, అయ్యలారా, ఇక మీరు మీ డబ్బుని నాకిచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది అని అన్నాడు. బిచ్చగాళ్ళు నిట్టూర్చి, ఆ పుణ్యాత్ముడి దయవల్ల వారం రోజులు సుఖపడ్డాం. మనకు సుఖానికి ఇవాళతో రుణం తీరిపోయింది అని అన్నారు. కాని వారిలో ఏ ఒకడు కాసులు తీసి వసతిగృహ యజమానికివ్వలేదు. డబ్బు డబ్బు ఎంతసేపు చేస్తారు అని యజమాని తొందర చేశాడు. డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు. తరువాత నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని 12 మంది అనేశారు. తాను మోసపోయినట్టుగా తెలిసి వసతిగృహ యజమాని మండిపడి బిచ్చగాళ్లను తిట్టాడు. అయ్యా, ఇది నిజంగా మా తప్పు కాదు. ఆ పెద్ద మనిషి ఎవడో మమ్మల్ని బాగా మోసగించాడు అన్నారు బిచ్చగాళ్ళు భయంతో వణికిపోతూ. అదంతా నాకు తెలియదు. మీరు నాకు డబ్బిస్తారా, జైలుకు నడుస్తారా అన్నాడు వసతిగృహ యజమాని. ఆయన వారందరినీ బయటికి గెంటి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు. ఆ సమయానికి టిల్ అక్కడికి వచ్చాడు. వాడు తన బిచ్చగాళ్ల పైన ఒక కన్ను వేసే ఉంచాడు. వాడు వసతిగృహ యజమానితో, ఇదేమిటి, ఈ మనుషులను ఇలా బందెల దొడ్డిలో పెట్టావు? అతిథులను ఇలాగేనా చూసేది అని అన్నాడు. వాళ్ళు అతిథులా? దొంగ ముండా కొడుకులు నన్ను మోసం చేశారు అంటూ యజమాని జరిగిన సంగతి టిల్కు చెప్పాడు. పాపం, వాళ్ళివ్వవలసిన డబ్బుని ఎవరైనా ఇచ్చుకుంటే ఆ 12 మందిని విడిచిపుచ్చుతావా అని టిల్ అడిగాడు. నాకు కావలసింది డబ్బు, ఈ బిచ్చగాళ్ళు నాకెందుకు అన్నాడు వసతిగృహ యజమాని. డబ్బిచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను. ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా అంటూ టిల్ బయలుదేరి ఒక మత గురువు వద్దకు వెళ్ళి, అయ్యా, ఒక అభాగ్యుడికి సైతాను సోకి నానా బాధ పడుతున్నాడు. దాన్ని వదలగొట్టి పుణ్యం కట్టుకోగలరా అని అడిగాడు. అలాగే నాయన, వీలు చూసుకొని ఆ మనిషిని నా దగ్గరకు తీసుకురా అన్నాడు మత గురువు. టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో, అదృష్టవశాత్తు ఒక మత గురువు దొరికాడు. బిచ్చగాళ్ళు నీకివ్వవలసిన మొత్తం ఆయన ఇస్తాడట. నా మాట నమ్మకం లేకపోతే నీ భార్యను ఆయన వద్దకు నా వెంట పంపు అని అన్నాడు. వసతి గృహ యజమాని భార్య టిల్ వెంట మత గురువు వద్దకు వెళ్ళింది. టిల్ ఆయనతో, అయ్యా, నేను చెప్పిన పెద్ద మనిషి భార్య ఈమె. ఆ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా అని అన్నాడు. ఏమమ్మా, నీ భర్తను ఏమీ విచారించవద్దని చెప్పు. భయపడవలసిందేమీ లేదు. అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏముంది అన్నాడు మతగురువు వసతి గృహ యజమాని భార్యతో. ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భర్తతో, ఆ మతగురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు అని అన్నది. ఆమె భర్త గుడ్డి వాళ్ళను విడిచిపుచ్చాడు. తరువాత ఆయన మతగురువు వద్దకు వెళ్ళి తనకు రావలసిన 12 బంగారు కాసులు రాబట్టడానికి ప్రయత్నించాడు. ఇద్దరు కొంతసేపు ఘర్షణ పడ్డాక టిల్ చేసిన మోసం బయటపడింది. కానీ అప్పటికే బిచ్చగాళ్ళు టిల్ కూడా చెయ్యి దాటిపోయి ఉండటం చేత వసతి గృహ యజమాని ఏమీ చేయలేకపోయాడు. టిల్ చేసే దుండగాలు ఎంతకాలమని సాగుతాయి? ఒకసారి వాణ్ణి అధికారులు పట్టుకొని విచారణ జరిపి మరణశిక్ష విధించారు. ఉరి తీసే గడియ వచ్చేసరికి ఉరికంబం వద్ద జనం గుంపులు గుంపులుగా గుమిగూడారు. చాలామందికి టిల్ అలా చావటం ఏమీ ఇష్టం లేదు. టిల్ను తెచ్చి ఉరికంబం ఎక్కించి ఒక కొత్త తాడుకు ఉచ్చు పెట్టి దాన్ని అతని మెడకు తగిలించారు. ఉరి తీసేవాడు టిల్తో, ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు. టిల్ అక్కడ చేరిన ప్రజలను ఉద్దేశించి, నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను. నాకీ శిక్ష తగినదే. ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను. కానీ మహాజనులారా, నాకు ఒకే ఒక కోరిక ఉంది. నాకు మీరు ప్రాణదానం చేయవద్దు, డబ్బు దస్కము ఇవ్వొద్దు. మీరు కొంత ఖర్చు తగ్గించాలనే నా ఉద్దేశం అని అన్నాడు.
నగర పాలకులు తమలో తాము సంప్రదించుకొని వీడు ఖర్చు తగ్గించే పక్షంలో వీడి కోరిక మనం ఎందుకు కాదనాలి అనుకొని అతని ఆఖరి కోరిక నెరవేరుస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ కోరిక మూలంగా మరణదండన రద్దు కావటం జరగకూడదని, ప్రభుత్వ ఖర్చు నిజంగా తగ్గాలని అన్నారు. మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నా కోరిక ఏమంటే నన్ను ఉరితీయటానికి కాను మీకు దమ్మిడీ ఖర్చు కూడా కాకూడదనే ఈ కొత్త తాడు ఎందుకు ఖర్చు చేస్తారు? నాకు ఒక పాత తాడు తెచ్చి ఇవ్వండి. దానితో నన్ను నేనే ఉరివేసుకుంటాను. ఉరివేసే మనిషికిచ్చే డబ్బు కూడా మిగులుతుంది అన్నాడు టిల్. అందరూ తృప్తిపడ్డారు. టిల్ మెడకు ఉన్న ఉచ్చు తీసి వాణ్ణి ఉరికంబం నుంచి దిగి రానిచ్చారు. వాడి చేతికి ఒక పాత తాడు ఇచ్చారు. వాడు పురపాలకులతో, కృతజ్ఞుణ్ణి. ఈ తాటితో నాకు విరామం దొరకగానే అంటే చెయ్యి వీలు చేసుకొని ఉరి పోసుకుంటాను అంటూ జనంలో పడి జారుకున్నాడు. వాడి యుక్తికి చాలామంది సంతోషించారు. టిల్ ఖ్యాతి జర్మనీ దాటి ఇతర దేశాలకు కూడా పాకింది. పోలాండ్ దేశపు రాజు హాస్యప్రియుడు. ఆయన వద్ద 2 విదూషకులు ఉండేవారు. ఆయన టిల్ చాతుర్యం గురించి విని తన విదూషకులతో పోటీ చేసి గెలవమని టిల్కు ఆహ్వానం పంపాడు. అలా ఆ ప్రకారమే టిల్ పోలాండ్ వెళ్ళి రాజుగారిని దర్శించాడు. ఆయన వెంట ఆయన విదూషకులిద్దరూ ఉన్నారు. వారు టిల్ను సులువుగా జయిస్తారని రాజుగారి ఆశ. ఆయన వారు ముగ్గురితో, మీలో ఎవరు గొప్ప కోరిక కోరితే వారికి నేను బహుమతి ఇస్తాను అని అన్నాడు. రాజుగారి విదూషకులలో ఒకడు, నా కోరిక వినండి. ఆకాశమంతా కాగితమైపోయి సముద్రమంతా సిరా అయిపోతే ఆ కాగితం మీద ఆసరాతో నాకు కావలసిన ధనం ఎంతో రాయగలుగుతాను అన్నాడు. రాజు అందుకు నవ్వి చాలా బాగుంది అని అన్నాడు. రెండవ విదూషకుడు, నా మిత్రుడు కోరినంత డబ్బు నాకు వచ్చినట్లయితే దాన్ని ఉంచటానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని కోటలు నాకు కావాలి అన్నాడు. ఇది ఇంకా బావుంది అన్నాడు రాజుగారు. తరువాత టిల్ రాజుగారితో, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు. నేను మీరిద్దరికీ వారసుడు కావాలి. తమరు వీరిద్దరినీ ఉరి తీయించాలి అని అన్నాడు. రాజుగారు ఈ మాటలకు విరగబడి నవ్వి బహుమానాన్ని టిల్కు ఇచ్చేశాడు. ఈ విధంగా టిల్ దీర్ఘకాలం ఆకతాయిగా జీవించి వృద్ధాప్యంలో మరణించాడు. చచ్చిపోతూ కూడా వాడు తన ఆకతాయి గుణాన్ని మానలేదు. వాడు తన మరణశయ్య పైన ఉండి ఒక మరణ శాసనాన్ని తయారు చేయించి అందులో ఇలా రాయించాడు. నా శయ్యకు సమీపంగా ఉన్న ఇనుప పెట్టెలో గల నా సొత్తులో ఒక వంతు చర్చికి, ఒక వంతు నా మిత్రులకు, మరొక వంతు నేను చనిపోయే నగరానికి చెందాలి. నేను చనిపోయినాక సరిగ్గా 1 మాసానికి ఇనక పెట్టెను తెరిచి నా సొత్తును పై విధంగా నగరపాలకులు పంచిపెట్టాలి అని ఉంది. తరువాత టిల్ చనిపోయాడు. టిల్ పేరు ప్రఖ్యాతలు కలవాడు కావటమే కాక తన యావదాస్తిలో 3వ వంతు నగరానికి ఇచ్చేస్తున్నాడు కనుక నగర పాలకులు మహావైభవంగా టిల్కు అంతిమయాత్రలు జరిపి ఎంతో ఖర్చు చేసి అతనికి ఒక పాలరాతి విగ్రహం కూడా వేశారు. నెల గడిచింది. అధికారులు వచ్చి ఇనుప పెట్టె తెరిచి చూస్తే అందులో కంకర్రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు. ఇలా ఆకతాయి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.